హాయ్ ఫ్రెండ్స్, బోసు గారి ఇంద్రజాలం మూడిలోని మర్మం ట్యుటోరియల్. దీనికి ఒక 3 feet సాఫ్ట్ రోప్ కావాలి, అలాగే 6 inch మరొక సాఫ్ట్ రోప్ కావాలి. బట్ 2 రోపుల్లో నుంచి సెంటర్లో ఉన్నటువంటి ఈ ఫ్యాబ్రిక్ని తీసేస్తే చాలా బాగుంటుంది మ్యాజిక్ సాఫ్ట్గా. ఇది సెంటర్లో ఉన్నటువంటిది, ఇది ఇలా తీసేసేయాలి. నేను తర్వాత తీసిన తర్వాత ఇది కొద్దిగా ట్రిమ్మింగ్ చేయాలి. ఓకే, ఇది ఈ పెద్ద రోపులో నుంచి కూడా నేను ఈ ఫ్యాబ్రిక్ తీసేసాను అన్నమాట. ఓకే, అలాగే ఓ సిజరు ద సేమ్ టైం మ్యాజిక్ పెన్ కూడా పెట్టుకోవాలి. దిస్ ఈజ్ సెటప్. ఓకే, ఫస్ట్ ఈ రోప్కి ఒక స్మాల్ సెటప్ ఉంది. 3వ వంతు భాగం దగ్గర ఈ 6 inch రోప్ని జార్ముడి, అంటే ఈ పెద్ద రోప్కి ఇది సింపుల్ ఏమంటారు లూజ్ నట్, అంటే ఇది ఫ్రీగా మూవ్ అయ్యేలా దీన్ని నాటేయాలి. దీన్ని ఏం చేయాలంటే ఈ భాగము మన చేతిలో దాయాలి. దాన్ని ఎలా అంటే ఇలా మడత పెట్టేసి ఈ రోప్తో పాటు ఇలా చేతిలో ఇలా దాయాలి. ఇలా దాసి మనం ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక రోప్గా మనం ప్రేక్షకులు చూపిస్తున్నాం. ఇది ఒక రోప్ అని చెప్పారు. ఓకే, ఎవరైనా స్పెక్టేటర్ ప్రేక్షకుని పిలిచి కత్తెర చేతికి ఇచ్చి సెంటర్లో కట్ చేయమని చెప్పేసి మనం కట్ చేయొచ్చు. కట్ చేయగానే మళ్ళీ సిజర్ని ఇదా ప్లేస్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండు పీసులు అయినాయని చూపించిన తర్వాత ఈ రోప్ని ఈ వేలుతో ఈ బొటన వేలు ఇలాగే పెట్టుకొని ఈ చూపు వేలు పైన ఇలా వేసుకోవాలి. దీన్ని ఇలా తీసుకోవాలి, ఇలా పెట్టుకొని ఈ అంటే రైట్ హ్యాండ్ చేతిలో ఉన్నటువంటి రోప్కి ఒక 2 inches యువతల దీని చుట్టూ నాటు వేయాలి. ఇలా వేసి ఇలా వేసి ఈ 2 ఇలా పట్టుకొని లాగితే ఇక్కడ ఒక నాటు వచ్చింది. అంటే ఇది ఇలా చూపిస్తున్నాం, కానీ ఇది ఫ్రీగా ఇక్కడ తిరుగుతుంది అన్నమాట. కుడి చేతిలో ఉండే రోప్కి ఫ్రీగా తిరిగేటువంటి విధంగా మూవ్ అయ్యే విధంగా నాటేసాం. ఇప్పుడు ప్రేక్షకులు ఇలా చూపించు. ఇప్పుడు ఏం చేసాం, దీన్ని ఇక్కడ ఈ 2 ఇలా పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ రెండు రోపుల్ని కిందికి ఈ చూపు వేలు ఇలా బొటన వేలు ఇలా తిప్పి కిందికి వచ్చేసాయి. ఇది పైకి తీసుకొచ్చాం. ఇప్పుడు చూసే వాళ్ళకి ఇలా ఉన్నాయి. ఓకే, మళ్ళీ ఒకసారి కట్ చేసాం. ఈ పొజిషన్లో ఉంది, కట్ చేసాం. దీన్ని ఏం చేసాం, దీనికి జత చేసి ఈ మిడిల్ ఫింగర్ని ఇలా అనేసి బొటన వేలుతో ఇవి ఇలా పైకి తీసి, అంటే ఇప్పుడు ఏంటంటే 2 ends కింద ఉన్నాయనుకుంటారు, ఇక్కడ రెండింటి ముడేసేటి ఇక్కడ ఉన్నట్టు అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని ఇలా మెల్లిగా మడతేసి ఇక్కడ మన ఈ బొటన వేలు ఈ ఎక్కడో ఒక నాటు ఉంది,
అది అలాగే పట్టుకొని ఇంతవరకు దీన్ని ఈ అరచేతిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అలా అనేసి ఇక్కడ ఉన్నటువంటి మనం ఫస్ట్ అంటే అడుగు పొడవులో వేసినటువంటి అరచేతులు ఉన్నటువంటి ఈ తాడుని ఇలా పైకి లాగాలి. మరి వీలైతే మధ్యలో చూపి వెళ్ళి 2 వేల మధ్యలో పట్టుకోండి, బట్టన వేళ పట్టుకోండి. ఇది మెల్లిగా వచ్చేస్తుంది. రాగానే ఆడియన్స్కు ఫార్మింగ్లో ఉన్నటువంటి 1 ఫీట్ కట్ చేసినటువంటి లెఫ్ట్ సైడ్ ముఖ చేతిలోకి వచ్చేసింది. దీన్ని మనము కత్తిరి కోసం అని చెప్పేసి అక్కడ వదిలేసి సీజన్ తీసుకున్నాం. చేతిలో దాయబడినటువంటి ఈ మొక్కని కత్తిరి కోసం అని చెప్పి చూపించకుండా కత్తిరి కోసం అని చెప్పేసి ఇక్కడ ఎర్ర ముక్కను వదిలేసి కత్తిరి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందాక మీరు కట్ చేశారు, ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను అని చెప్పేసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసి ఇక్కడ నాటు ఉంటుంది, వీలైతే దాన్ని కూడా కట్ చేయాలి. ఇది నాటు ప్రేక్షకులు కనపడకుండా కట్ చేస్తే మంచిది. ఈ సాఫ్ట్ రోపు అయితేనే బాగా మీకు కటింగ్ వస్తుంది. ఇక మిగిలిన ముక్క ఏదైనా ఉంటే దాన్ని అలా తీసి పడేయాలి. ఇప్పుడు 2 ఫీట్ రోపు జాయింట్ లేకుండా చేతిలో ఉంది. మనం ఇందాక చూపించింది 2 ఫీట్ రోపు ప్రేక్షకులు చూపించింది, కానీ 3 ఫీట్ రోపు 1 ఫీటు మధ్యలో మనం ముడేసాము, దాన్ని దాచాము. 2 ఫీట్ రోపు చూపించాము, మధ్యలో కట్ చేసాము. అంటే 1 ఫీట్ 1 ఫీట్ 2 రోప్స్ అయింది అనుకుంటారు. ఆ నాటు మన చేతిలో చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేతిలోకి వచ్చేసింది. దాన్ని అక్కడ వేసేసాము. ఇక్కడ ఈ నాటుని ట్రిమ్మింగ్ చేసేసాము. ఇప్పుడు ఇదంతా ఒకటే. ఇప్పుడు ఏమంటున్నామంటే మళ్ళీ ఒకసారి యాక్టింగ్లో అలా తీసుకొని, లేదంటే మీరు చెయ్యాలా అని ఇలా తీసేస్తే 2 ఫీట్ రోప్ మళ్ళీ చేతిలోకి వస్తుంది. ఇది మ్యాజిక్. మరి మధ్యలో ఉన్నటువంటి ముడి ఏమైంది? మాయమైపోయింది. ఎస్, అది ముడిలోని రహస్యం. ఓకే, థ్యాంక్ యూ.